విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలపై కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి, పలువురు విశ్రాంత ఐఏఎస్ అధికారులు, ప్రొఫెసర్లతో సీఎం చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లోని సమస్యలు, లోపాలను విద్యావేత్తలు, విశ్రాంత అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్ని దశలవారీగా కార్పొరేట్ స్థాయిలో బలోపేతానికి చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయ సంఘాల మహిళలకు అప్పగించినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. అంగన్వాడీల్లో ఒక టీచర్ని నియమించి ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటు సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివేలా ప్రణాళికలు చేస్తున్నట్లుగా సీఎం వెల్లడించారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచనలో ఉన్నట్లు వివరించారు. 10 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవని, విశ్వవిద్యాలయాలకు అభివృద్ధి గ్రాంట్లు కేటాయించాలని విద్యావేత్తలు కోరారు. విద్యతో పాటు వ్యవసాయ కమిషన్ ని త్వరలో ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. ఈ వేకెన్సీ టీచర్లు, వేకెన్సీ ఫ్యాకల్టీ, వేకెన్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా పర్మనెంట్ సిస్టంలో అపాయింట్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ జరిగింది. అట్లాగే యూనివర్సిటీకి గత 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ గ్రాంట్ అనేది, అంటే అభివృద్ధికి సంబంధించి, అంటే శాలరీస్ ఇస్తున్నారు కానీ అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ గ్రాంట్ ఇవ్వటం లేదు. సో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వము యూనివర్సిటీలను సర్వనాశనం చేసేవి డెవలప్మెంట్ గ్రాంట్ ఇవ్వకుండా. సో అది ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో దానికి